కార్యక్రమం వారం పాటు ఈ ఫైర్ సర్వీసెస్ విజయవంతంగా నిర్వహించుకొని వివిధ స్థలాల్లో ప్రాంతాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకుని ప్రజల్లో అవగాహన పెంచుతూ మా మోటో గ్రేట్ ఫైర్ సేఫ్ ఇండియా అంటే అగ్ని ప్రమాదాల బారి నుంచి భవిష్యత్తును కాపాడుకునేందుకు అందరం ఒక్కటవుదాం అనే నినాదంతో ముందుకెళ్ళడం జరిగింది. సో 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 14వ తారీఖు సీఏ గారిని పిలవడం జరిగింది. ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ సతీష్ గారికి, అలాగే జైలర్ గారు మోహన్ రావు గారికి, రాజు గారు, అజయ్ గారు, లాయర్ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నారండి. దీనికోసం ప్రతి ఏడాది కూడా ఈ వారోత్సవం నిర్వహించి ప్రజలకి అప్రమత్తం చేసి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది నిన్నే మాట్లాడుకున్నాం. జ్యూడిషియల్ కూడా చాలా కట్టుబడి ఉంటాయి. ఇక్కడ జ్యూడిషియల్ కూడా చాలా కట్టుబడి ఉన్నవాళ్ళు ఇక్కడ పోలీస్ స్టేషన్లో తర్వాత జైలు సిబ్బంది అని చూసుకుంటే మా బయట సోదరులు ఎక్కువ ఉంటున్నారు. మరి బాగా ఎక్కువ కేటాయించుకుంటున్నారు. మామూలుగా ఏదైనా బిగించేస్తారు, కానీ అది బిగించడానికి నాకు భయం. ఆ గ్యాస్ పైప్ లైన్ కూడా పైపులో పట్టుకోవడానికి భయం. ఎందుకంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ దొరికితే చాలా ప్రమాదకరమైన దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక రకంగా గ్యాస్లో ఉండిపోవడం అనేదే కొంతమంది తెలియని వాళ్ళు అయితే సవాలుగా ఉంటుంది.